హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి థర్డ్ వీడియో. అయితే ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసి దీని ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 1 అండ్ ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ రౌండ్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1లో మనకి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందండి. దాన్ని మీరు చదువుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది. రాజు అండ్ రాజేంద్ర టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు దగ్గర రాజేంద్ర దగ్గర కలిపి ఇద్దరి దగ్గర కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయని అన్నారండి. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, రాజు దగ్గర ఏమో ఎక్స్ అనుకుని రాజేంద్ర దగ్గర ఏమో వై అనుకుంటారండి నెంబర్ ఆఫ్ మార్బుల్స్. సో ఇద్దరి దగ్గర కలిపి 45 అని చెప్పి ఈ విధంగా వేస్తారు, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 45. ఇలా అనుకోవడం కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ ఈ విధంగా చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లెసన్. సో ఇక్కడ ఒక వేరియబుల్ మాత్రమే మనం యూజ్ చేయాలండి. ఓకేనండి. సో ఈ విధంగా అనుకోకూడదు మనం, అంటే సెకండ్ వేరియబుల్ అనేది కనబడకూడదు. అందుకని చెప్పి నేను అక్కడ ఎక్స్ ప్లస్ వై అని అనుకోలేదు. మరి ఏమనుకున్నానంటే లెట్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్ రాజు దగ్గర ఉన్న మార్బుల్స్ని ఎక్స్ అని అనుకున్నానండి. నాకు తెలియదు మరి నెంబర్ ఆఫ్ ఇక్కడ ఈ సింబల్ అంటే పైన లెట్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్ రాజేంద్ర ఈక్వల్ టు 45 మైనస్ ఎక్స్. అదేంటి అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడండి, ఇద్దరు పర్సన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరి దగ్గర టోటల్గా 10 చాక్లెట్స్ ఉన్నాయని తెలుసు, అంతే. ఓకేనండి, టోటల్గా 10 చాక్లెట్స్ ఉన్నాయని తెలుసు ఇద్దరి దగ్గర కలిపి. అయితే ఇతని దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయంట. ఇంకా ఇతని దగ్గర ఎంత ఉంటాయండి అంటే ఏం చేస్తాం మనము, ఇద్దరి దగ్గర ఉన్న టోటల్ చాక్లెట్స్ గురించి ఇతని తీసేస్తాం. అంటే ఏం చేస్తామండి, 10 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 8. అంటే సెకండ్ పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయి, ఎన్ని చాక్లెట్స్ ఉన్నట్టండి, 8 చాక్లెట్స్ ఉన్నట్టు. సేమ్ ఇదే పద్ధతి ఇక్కడ అప్లై చేస్తే ఇద్దరి దగ్గర కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయి అన్నారు. సో నేను ఫస్ట్ది ఎక్స్ అని అనుకున్నాను, ఫస్ట్ పర్సన్ దగ్గర రాజు దగ్గర. అప్పుడు రాజేంద్ర దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఏమవుతుందండి, టోటల్ మార్బుల్స్ గురించి రాజు తీసేస్తే ఆటోమేటిక్గా రాజేంద్ర అనేది వస్తాయి. ఓకేనండి, ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ దాకా రాసుకున్నాము. ఆ తర్వాత ఏమి ఇచ్చారండి, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. లాస్ట్ అంటే పోగొట్టుకోవడం, అంటే ఇద్దరు 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు. ఇద్దరు అంటే ఇక్కడ ఇద్దరు కలిసి కాదండి, రాజు 5 మార్బుల్స్ పోగొట్టుకున్నాడు, రాజేంద్ర కూడా 5 మార్బుల్స్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత ఉంటాయి చూడండి. ఆఫ్టర్ బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్, నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్ రాజు. ఫస్ట్ ఎక్స్ ఉండి 5 పోయాయి కాబట్టి ఇదిగో -5. ఓకేనండి. సేమ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్ రాజేంద్ర. ఫస్ట్ ఎంత ఉండేయండి, 45 మైనస్ ఎక్స్ ఉండి. ఇప్పుడు 5 పోయినాయి కాబట్టి 45 మైనస్ ఎక్స్ -5. ఓకేనండి, ఇక్కడ ఈ -5 అనేది ఎందుకు రాశానని మీరు చూసుకోవాలి. 5 మార్బుల్స్ లాస్ట్ అయ్యాడు కాబట్టి ఇద్దరుని, అందుకని చెప్పి -5 చేశానండి. 45 నుంచి 5 తీసేస్తే 40 మైనస్ ఎక్స్. ఓకేనండి. ఓకే, అక్కడ దాకా రాసుకున్నాము. అండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. Another product of the number of marbles now they have is 124. అంటే 5 మార్బుల్స్ ఒక్కొక్కరు పోగొట్టుకున్న తర్వాత మిగిలిన మార్బుల్స్ ఉంటాయి కదండి వాళ్ళిద్దరి దగ్గర, వాటిని ప్రొడక్ట్ చేస్తే దేనికి ఎక్కువగా అవుతుందంట, 124 ఎక్కువగా అవుతుందండి. అంటే వాళ్ళిద్దరి దగ్గర 124 మార్బుల్స్ ఉన్నాయంట. ఓకేనండి. ఎప్పుడు 5 పోగొట్టుకున్న తర్వాత, అంటే చూడండి 5 పోగొట్టుకున్న తర్వాత ఇంకో రాజు దగ్గర x-5, రాజేంద్ర దగ్గర 40 మైనస్ ఎక్స్. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఎన్ని ఉంటాయన్నాడండి, 124 ఉన్నాయన్నాడు. సో ఆ రెండింటిని నేను 124కి ఈక్వల్ చేశాను. ఓకేనండి. ఇక్కడ మనకి థియరిటికల్గా ఇచ్చిన క్వశ్చన్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయగండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా యూజ్ అవుతాయి. ఓకేనండి. ఈ లెసన్లో వచ్చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. సో ప్రతి ప్రాబ్లం నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా విని ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఓకే, ఈ విధంగా రాసామండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఫామ్గా చూపించాలంట, నెక్స్ట్ సాల్వ్ చేయక్కర్లేదు, జస్ట్ ఈక్వేషన్ ఫామ్గా చూపిస్తే సరిపోతుంది. దీన్ని ప్రొడక్ట్ చేసేద్దామండి. ఈ విధంగా మనం ఆల్రెడీ చేసాం చాలా ప్రాబ్లమ్స్. x ఇంటూ 40x, నెక్స్ట్ x ఇంటూ -x ప్లస్ ఇంటూ మైనస్, సో x ఇంటూ x స్క్వేరు. నెక్స్ట్ -5 ఇంటూ 40 -200 అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x. ఓకే, ఇటు 124 కూడా ఇటుపక్క తీసుకొచ్చేద్దాము. -124 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ముందు రాస్తాను నేను.
మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి ప్లస్ 40x ప్లస్ 5x అంటే టోటల్గా ప్లస్ ఏమవుతుందండి 45x. ఇక్కడ చూడండి మైనస్ 200 మైనస్ 124 అంటే టోటల్గా మైనస్ 324 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి. ఎక్స్ స్క్వేర్ ముందు మైనస్ అంటే చూడడానికి బాగోదు కదా, అప్పుడు ఏం చేద్దామంటే మైనస్తో టోటల్గా ఇంటూ చేద్దామండి ఈక్వేషన్కి బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందండి మైనస్ ఇంటూ చేస్తే చూడండి నేను రాస్తున్నాను మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్ 324 ఈక్వల్ టు మైనస్ ఇంటూ 0. రెండు సైడ్స్ నేను మైనస్ ఇంటూ చేశానండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 45x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 324 ఈక్వల్ టు మైనస్ ఇంటూ 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే నేను అక్కడ చూడండి వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ ప్రీవియస్లీ. అయితే అక్కడ మనం రిప్రజెంట్ చేసో బాగానే ఉంది అంటే ఈక్వేషను. అయితే ఆ ఈక్వేషన్ ద్వారా మనం మార్బుల్స్ ఎన్నో కనిపెట్టగలమా అని అడిగాడండి. అంటే కనిపెట్టేగా ఉండాలి అన్నట్టుగా ఇచ్చాడండి. సో మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసాం అనుకోండి, సొల్యూషన్ కనిపెట్టాం అనుకోండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఎందుకో సబ్స్టిట్యూట్ చేస్తే వాళ్ళిద్దరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఓకేనండి. అంటే వాళ్ళిద్దరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో తెలిసేలా నువ్వు ఈక్వేషన్ అనేది రిప్రజెంట్ చెయ్యి అని అన్నాడు. సాల్వ్ చేయమనలేదండి, సాల్వ్ చేసే ముందు ఉన్నాయి ఇంకాని జస్ట్ రిప్రజెంట్ చెయ్యి అని అన్నాడు. అంటే మనం ఇచ్చిన థియరిటికల్ క్వశ్చన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేయడం మాత్రమే ఇక్కడ నేర్చుకున్నాం. ఓకేనండి. నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి స్టెప్ మీకు అర్థమయ్యేగా నేను ప్రతిదీ రాశాను. ఇక్కడ దీని మీనింగ్ పైన రాసుకోమని. ఓకేనండి. ఎగ్జాంపుల్ 1లోనే సెకండ్ ప్రాబ్లం అండి. ఇక్కడ క్వశ్చన్ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ద హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 25 సెంటీమీటర్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం పూర్తిగా దాని మీద ప్రాబ్లమ్స్ అని దీని ముందు చాప్టర్గా చెప్పుకున్నామండి. ట్రిగనోమెట్రీ దీని ముందు అదే జరిగింది. సో ఆ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ట్రిగనోమెట్రీ మీకు టోటల్గా లెసన్ ప్రతి ప్రాబ్లం అయితే చెప్పాను. ద హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 25 సెంటీమీటర్స్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇందులో హైపోటెనస్ సైడ్ మనకి ఎంత ఇచ్చారండి 25 సెంటీమీటర్స్. ఇదిగో ఇక్కడ రాశాను. నెక్స్ట్ వీ నో దట్ ద డిఫరెన్స్ ఇన్ ద లెంత్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఈజ్ 5 సెంటీమీటర్స్. అక్కడ వీ నో దట్ అని ఇవ్వకూడదు యాక్చువల్గా. అయితే డిఫరెన్స్ ఇన్ ద లెంత్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి. ఓకే, ఈ లెంత్ 25 సెంటీమీటర్స్ అంట. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, ఒకటి హైపోటెనస్ సైడ్, ఒకటి సైడ్ 1, ఒకటి సైడ్ 2, లేదా దీని బేస్ అంటాము, దీని హైట్ అని కూడా అనుకుంటాం. ఓకేనా, నేను ఇక్కడ సైడ్ 1 సైడ్ 2 అని అనుకున్నానండి. చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ రెండు సైడ్స్కి మధ్య డిఫరెన్స్ 5 సెంటీమీటర్స్ ఉండాలి అని అన్నాడు. డిఫరెన్స్ అనగానే మనకి మైనస్ గుర్తు వస్తుందండి. యాక్చువల్గా మైనస్ గుర్తుకు రావాలి, బట్ డిఫరెన్స్ అని ఇచ్చినప్పుడు మనం ఒకసారి ఈ విధంగా ఆలోచించాలండి. అంటే డిఫరెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనండి. ఇప్పుడు తిన హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, అంటే అంత లేడనుకోండి అనుకుందాం అంతే. ఇతని హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ సపోజ్. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు? డిఫరెన్స్ ఎంత అంటే ఏం చెప్తామండి? యాక్చువల్గా బిగ్ వాల్యూలోంచి స్మాల్ వాల్యూ తీసేస్తాం. అంటే 10 - 5 దట్ ఈక్వల్ టు 5. అంటే డిఫరెన్స్ 5 కదా. తిను 5 ఉన్నాడంటే తిను 5 ఎక్కువ ఉన్నాడు. అంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు 5. దాన్ని మనం డిఫరెన్స్ అని అంటాం. ఇక్కడ కూడా నేను ఏమనుకుంటానంటే ఒక సైడు ఎక్స్ ఉందనుకుంటానండి, ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటాను. అప్పుడు ఇంకో సైడ్ ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. ఓకే, దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దీని యొక్క లెంత్ ఒక 4 సెంటీమీటర్స్ తీసుకుందాం. దీని యొక్క లెంత్ ఒక 2 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంతండి 2. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ మైనస్ 5 కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. డిఫరెన్స్ 5 ఉండాలన్నాడు అంటే 5 ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. ఇక్కడ చూడండి తినకంట 5 సెంటీమీటర్స్ ఎక్కువ, ఇక్కడ చూడండి తినకంట 2 సెంటీమీటర్స్ తక్కువ. ఓకేనండి. మీకు అది గమనించాల్సిన డిఫరెన్స్ అంటే ఇద్దరికి మధ్య తేడా ఎంత అంటే మైనస్ చేసేయకూడదు. ఒకసారి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇదే మనం మైనస్ చేసాం అనుకోండి 2 - 4 ఈక్వల్ టు 2. అంటే యాక్చువల్గా అయితే పెద్ద నెంబర్ గురించి చిన్న నెంబర్ తీస్తాము. అంటే నేను మామూలుగా అందరూ ఆలోచించి చెప్తున్నాను. యాక్చువల్గా డిఫరెన్స్ అనగానే మైనస్ చేస్తామండి. అక్కడ మైనస్ కరెక్టే నువ్వు ఆలోచించింది, కాకపోతే నువ్వు ఈ విధంగా ఆలోచించాలి. అంటే తినకి మధ్య 5 సెంటీమీటర్స్ లెన్స్ డిఫరెన్సు. అంటే ఇతడు 5 సెంటీమీటర్స్ ఉంటే ఇతడు 5 సెంటీమీటర్స్ ఎక్కువ ఉన్నాడు. అంటే తినకి మధ్య డిఫరెన్స్ ఎంత 5 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి ఇతను 4 సెంటీమీటర్స్ ఉంటే ఇతను 2 సెంటీమీటర్స్ ఉన్నాడు. అంటే తినకి మధ్య డిఫరెన్స్ ఎంత 2 సెంటీమీటర్స్. అది ఎక్కువైనా ఉండొచ్చు లేదా తక్కువైనా ఉండొచ్చు. ఓకేనండి. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ కూడా అంతే, ఇది x+5 అని తీసుకోకర్లేదు, మీరు x-5 అని కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, x-5 అని కూడా తీసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇది x అనుకోండి, ఇది x-5 అవుతుంది. పోనీ నేను x-5 తీసుకుంటున్నాను. ఓకేనండి, టెక్స్ట్ బుక్లో అయితే x+5 తీసుకున్నారు, నేను x-5 తీసుకుంటున్నాను. ఈ S2 వచ్చేసి x-5 సెంటీమీటర్స్. ఇప్పుడు మీరు గమనించాలి, ఈ రెండు సైడ్స్కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? ఇది x ఉంటే ఇది x కన్నా ఎంత తక్కువ? 5 తక్కువ. దాన్నే మనం డిఫరెన్స్ అని ఇచ్చాడండి క్వశ్చన్లో. ఇంకా డిఫరెన్స్ ఇన్ ద లెన్స్, ఇద్దరికి మధ్య లెన్స్ 5 తక్కువ. ఓకేనండి, లేదా 5 ఎక్కువ కింద కూడా తీసుకోవచ్చు. చెప్పాను కదండి ఇందాక ఎగ్జాంపుల్, ఒకసారి మీరు దాని గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, 3 సైడ్ లెన్స్ తెలిసినవి, మనం ఏదో తెలియవు కాబట్టి ఆ లెన్స్ x అని అనుకున్నాము. టోటల్గా 3 సైడ్స్ తెచ్చుకున్నాము. మరి ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలంటే పైథాగరస్ థియరమ్ అనగానే మనకు గుర్తు కావాల్సింది ఏంటండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకు గుర్తు కావాల్సింది ఏంటండి? పైథాగరస్ థియరమ్. హైపోటెనస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సో అంతే, ఇది ఇస్తే అయిపోయినట్టే. హైపోటెనస్ స్క్వేర్ అంటే ఎంత అండి? 25 స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 నువ్వు x అనుకున్నావు, x స్క్వేర్ ప్లస్ సైడ్ 2 అంటే x-5 హోల్ స్క్వేర్. ఓకే, నేను దీన్ని సింప్లిఫై చేసి నేను చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని సింప్లిఫై చేశాను. ఈజీగా చూడండి, 25 స్క్వేర్ అంటే 625 x స్క్వేర్. ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పెండ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 25 - 10x 625 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. దీన్ని ఈ విధంగా రివర్స్ చేసి రాసానండి. సో మనకి వాల్యూస్ ఏం చేంజ్ అవ్వండి, ఈక్వాలిటీని రివర్స్ చేసి రాసినని. ఇంకో 2x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 ఈక్వల్ టు 625, 2x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. ఈ 625 ఇటుపక్క తీసుకొస్తానండి, మైనస్ 625 ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 10x 25 మైనస్ 625 అంటే మైనస్ 600 ఈక్వల్ టు 0. మనకి క్వశ్చన్ చివరిలో ఏమి ఇచ్చారండి? వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ది 2 సైడ్స్. లెంత్ ఆఫ్ ది 2 సైడ్స్ కనిపెట్టేలాగా నువ్వు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెడీ చెయ్యి. నువ్వు దీన్ని సాల్వ్ చేసావు అనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఎక్స్కి వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనండి, ఈ ఎక్స్ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, నీకు ఆటోమేటిక్గా లెన్స్ వచ్చేస్తాయి. సో ఆ విధంగా నువ్వు ఒక ఈక్వేషన్ని కనిపెట్టు అని అన్నాడు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం డిఫరెన్స్ అన్న పాయింట్ గురించి మీరు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒక్కసారి అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ రామ్ని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ రామ్లో ఫస్ట్ ప్రాబ్లం అండి. ఫ్రెండ్స్ మనకి ఇది రైటింగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి లెంత్ అవుతాయండి వీడియో. మీకు అంటే మిమ్మల్ని చూడరని కాదు, అలాగని అందరూ చూస్తారని కాదు, మ్యాక్సిమం వీడియోని ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియోని ఫుల్గా అయితే చూడరు, సగం చేసి వెళ్ళిపోతారు. సో మీకు ఫుల్గా ప్రతి పాయింట్ అర్థం అవ్వాలంటే ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి, ఎందుకంటే రైటింగ్ ప్రాబ్లమ్స్ మీకు అర్థం అవ్వాలి అంటే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్లస్ కొన్ని ఎగ్జాంపుల్స్ అది చెప్పాలి. సో అందువల్ల మనకి టైం అనేది ఎక్కువ పడుతుందండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. The length of the plot in meters is 1 more than twice its breadth. అక్కడ ఫుల్ స్టాప్ తర్వాత ఉన్నదే మెయిన్ పాయింట్ అండి, అంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ కాదని కాదు. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. అంటే నీకు లెంత్ ఆఫ్ ది ప్లాట్ కావాలి అంటే ఏం చేయాలి? 1 more than twice its breadth. అంటే బ్రెడ్త్ని ట్వైస్ చేసి, ట్వైస్ అంటే 2తో ఇంటూ చేసి 1 more అన్నాడంటే ఇంకా +1 యాడ్ చేయడం, అంతేనండి. ఇచ్చిన థియరిటికల్ క్వశ్చన్ ఇంకా ఈ విధంగా రాసుకోవడం. ఓకేనండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. అయితే మనం ఇంకా క్వశ్చన్లో ఏమున్నాడండి? వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ప్లాట్. సో మనం ఒక ఈక్వేషన్ బిల్డ్ చేయగా ఆ ఈక్వేషన్ ద్వారా లెంత్ బ్రెడ్త్ కనుగొనేగా ఉండాలి ఆ ఈక్వేషన్ అని అన్నాడు. ఓకేనండి. ఇప్పుడు నాకు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనం లెంత్ని ఎక్స్ అని అనుకోవాలా, లేదు బ్రెడ్త్ని ఎక్స్ అని అనుకోవాలా? లెంత్ని ఎక్స్ అని అనుకోవాలా లేదా బ్రెడ్త్ని ఎక్స్ అని అనుకోవాలా అంటే చాలామంది లెంత్ని ఎక్స్ అనుకోవచ్చు అని అనుకోవచ్చు. లెంత్ని ఎక్స్ అని అనుకున్నారనుకోండి, సపోజ్ లెంత్ని ఎక్స్ అని అనుకుందాం, అప్పుడు మనకి బ్రెడ్త్ ఏమవుతుందండి? ఎక్స్ ఈక్వల్ టు 1 + 2 ఇంటూ బ్రెడ్త్ సపోజ్ అనుకుందాం. జస్ట్ నీ ఇమాజినేషన్ చెప్తున్నాను. ఈ x-1 ఈ 2 ఇంటూ చేస్తుంది కిందకి, ఈ విధంగా అవుతుంది. బి అంటే ఫ్రాక్షన్గా వస్తుంది. సో మనకి ఇబ్బంది అండి, ఈ విధంగా ఉన్నాయి. సో మనం అక్కడ ఒకసారి క్వశ్చన్ గమనించాలండి.
లెంత్ ఆఫ్ ది ప్లాట్ నీకు కావాలి అంటే లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్. అంటే నువ్వు సపోజ్ బ్రెడ్త్ని ఎక్స్ అని అనేసుకున్నావు అంటే బ్రెడ్త్ని ఎక్స్ అని అనుకున్నావు అంటే ఎక్స్ మీటర్స్ అనుకున్నావు అంటే మీటర్స్ ఇచ్చాడు కదండి యూనిట్, సో మీటర్స్ అనుకున్నావు అంటే అప్పుడు ఆటోమేటిక్గా లెంత్ అనేది ఏమవుతుంది, లెంత్ ఈక్వల్ టు 1 + 2 ఇంటూ బ్రెడ్త్, కాబట్టి బ్రెడ్త్ నీకు ఆల్రెడీ ఎక్స్, సో 1 + 2x మీటర్స్ అవుతుంది. ఈ విధంగా మీరు ఆలోచించాలండి. ఓకేనండి. మీరు లెంత్నే ఎక్స్ అని అనుకున్నారనుకో, బ్రెడ్త్ కొంచెం ఫ్రాక్షన్ అంటే అదేనా మీకు ఆన్సర్ వస్తుంది, కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనండి. ఇది మనకి ఈక్వేషన్ అయితే మనం ఈజీగా ఫామ్ చేసి ఇచ్చండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏరియా ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఏరియా ఫార్ములా ఏంటంటే మనకి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంతే. లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, సో ఇంటూ చేసేయండి. 1 + 2x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలండి, 528, అంతే. ఆటోమేటిక్గా నువ్వు ఈక్వేషన్ బిల్డ్ చేస్తామంటే ఇంకా దాని నుంచి ఈజీ అండి మనకి సింప్లిఫికేషన్ అంతే. ఈ విధంగా మనం ఇంటూ చేసాం కదండి ఎక్స్ తోటి, ఇంటూ చిన్నదే కాబట్టి x ఇంటూ 1 x + 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్, 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 528. ఎక్స్ స్క్వేర్ టైం ముందు రాసానండి ప్లస్ ఎక్స్, ఈ 528 ఇటుపై తీసుకొస్తే -528 ఈక్వల్ టు 0. సో నువ్వు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినట్టయితే నీకు ఎక్స్ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత అనేది తెలిస్తే ఆటోమేటిక్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు బ్రెడ్త్ వస్తుంది, ఇందులో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు లెంత్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 5.1లో సెకండ్ రామ్లో సెకండ్ ప్రాబ్లం అండి. క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. అంటే మనం ఫైండ్ చేసే ఈక్వేషన్ ద్వారా ఏం కనిపెట్టాలండి, ఆ ఇంటీజర్స్ కనిపెట్టేలా మనం ఈక్వేషన్ ఫైండ్ చేయాలండి. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తున్నారా ఫ్రెండ్స్, చివరి మనం వీ నీడ్ టు ఫైండ్ అని అంటున్నాడు కదా, దాన్నే మనం ఫస్ట్ ఎక్స్ అని x + 1 అని ఆ విధంగా అనుకుంటున్నాం, అంతే కదండి. ఫస్ట్లో మనకి వీ నీడ్ టు ఫైండ్ రాజు అండ్ రాజేంద్ర అంటే మార్బుల్స్ అని అన్నాడు. మనం ఏమనుకున్నామంటే ఫస్ట్లో లెట్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈక్వల్ టు x అని అనుకున్నాం. అలా లాస్ట్లో ఏమడిగితే దాన్నే మనం ఎక్స్ అని అనుకుంటామండి. ఓకేనండి. అది ఎక్స్ కానీ మనకి ఏదో ఒకటి తెలియదు కాబట్టి ఏదో ఒకటి అనుకుంటాం, ఎక్స్ కానీ వై కానీ దేంతో అన్నా, కానీ ఎక్కువగా మనం ఎక్సే యూజ్ చేస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ ది 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, కాన్సెక్యూటివ్ అంటే పక్క పక్కన అని అర్థం అండి. పక్క పక్కన పాజిటివ్ ఇంటీజర్స్, 2 పాజిటివ్ ఇంటీజర్స్ ప్రోడక్ట్ చేస్తే 306 అంట. సో ఆ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటో కనిపెట్టేగా నువ్వు ఒక ఈక్వేషన్ కనిపెట్టు. ఓకేనండి. కాన్సెక్యూటివ్ అంటే పక్క పక్కనండి, అంటే ఎగ్జాంపుల్గా 2, 3 ఆర్ ద 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. అదేవిధంగా 3, 4 అదేవిధంగా ఏ పక్క పక్కన 200 అండ్ 201 ఇలాంటివండి. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ది మనం 200 తీసుకున్నాం అనుకోండి, సెకండ్ది ఏమవుతుందండి 201. అంటే ఫస్ట్ది ఎక్స్ అనుకుంటే సెకండ్ దానికి ఏమవుతుందండి దానికన్నా ఒకటి ఎక్కువ, అందుకని +1 చేశాను. అయితే ఇక్కడ కొంతమంది డౌట్ రావచ్చు, 2, 1 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ కింద తీసుకోవచ్చా అని. తీసుకోవచ్చండి, 2, 1 కూడా మనకి పక్క పక్కనే కదండి. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, అంటే మీరు దీన్నే ఇంకోగా కూడా తీసుకోవచ్చు, ఫస్ట్ ఇంటీజర్ ఈక్వల్ టు x - 1, సెకండ్ ఇంటీజర్ ఈక్వల్ టు ఎక్స్ అని కూడా తీసుకొచ్చండి. ఎందుకు, ఇప్పుడు సపోజ్ ఎక్స్ ప్లేస్ ఏదైనా వాల్యూ పెట్టండి, నువ్వు సపోజ్ x = 5 అని అనుకుందాం. x = 5 అయితే ఫస్ట్ ఇంటీజర్ ఏమవుతుందండి 5 - 1 4 అవుతుంది. సెకండ్ ఇంటీజర్ x 5 తీసుకున్నాం కాబట్టి 5, ఇంకా 4, 5 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఆ విధంగా నువ్వు ఫస్ట్ ఇంటీజర్ x - 1, సెకండ్ ఇంటీజర్ x తీసుకున్నా పర్వాలేదు, ఫస్ట్ ఇంటీజర్ x, సెకండ్ ఇంటీజర్ x + 1 ఏది తీసుకున్నా నువ్వు కరెక్టే. ఓకేనండి. కాన్సెక్యూటివ్ అంటే గుర్తుపెట్టుకోకండి, పక్క పక్కన నెంబర్స్ అని అర్థము. ఓకేనండి. అది ఓకేనండి. ఇంక x + 1 తీసుకుంటున్నాను, x - 1 తీసుకున్నా కరెక్టేనండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ది 2 కాన్సెక్యూటివ్, నువ్వు తీసుకున్న వాటిని ప్రోడక్ట్ చేసే, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, x ఇంటూ x + 1 ఈక్వల్ టు ఎంత 306. సో దట్ ఈక్వల్ టు 306 అంట. ఇంటూ చేసేయండి డైరెక్ట్గా, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 ప్లస్ x ఈక్వల్ టు 306, x స్క్వేర్ ప్లస్ x, దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేస్తే -306 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్
అంటే మనం ఇంటీజర్స్ కనిపెట్టడానికి యూజ్ అయ్యే ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, మనకి ఎక్స్ వాల్యూ ఎంత అన్నది తెలుస్తుంది. ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, మనకి 2 ఇంటీజర్స్ వచ్చేస్తాయి. ఓకేనండి, ఇదండి మనకి ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు థర్డ్ సమ్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 5.1లో సెకండ్ రౌండ్లో థర్డ్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్తున్నానండి. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ చేస్తారు. ఓకేనండి, ఆ కన్ఫర్మేషన్ ఇచ్చేది నేను. ఓకేనండి, తప్పనిసరిగా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ చేస్తారు. సో మీకు ఇప్పుడు ఈ విధంగా ఆలోచించడం అది నేర్చుకున్నారు అనుకోండి, అప్పుడు ఈజీగా చేయొచ్చు. ఓకేనండి, సో అందుకని చెప్పి నేను ప్రతి ప్రాబ్లమ్ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దెన్ హిమ్. ఓల్డర్ అంటే పెద్ద వయసు అని అర్థం. ఓకేనండి, ఓల్డర్ దెన్ హిమ్ అంటే రోహన్స్ మదర్, రోహన్ వాళ్ళ అమ్మగారు రోహన్ కంటే 26 సంవత్సరాలు పెద్దవారంట. ఓకేనండి, అంటే ఇక్కడ డౌట్ రావచ్చు, రోహన్స్ మదర్ ఏజ్ ఎక్స్ అనుకోవాలా, రోహన్స్ ఏజ్ ఎక్స్ అనుకోవాలా. సపోజ్ నువ్వు రోహన్ ఏజ్ ఎక్స్ అని అనుకున్నావు అనుకో, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హెర్ మదర్ అంటే వాళ్ళ అమ్మగారు ఏజ్ అనేది రోహన్ కంటే 26 సంవత్సరాలు ఎక్కువ. అప్పుడు ఆటోమేటిక్గా రోహన్ ఏజ్ ఎక్స్ అంటే వాళ్ళ అమ్మగారు ఏజ్ ఎంత అవుతుందండి, ఎక్స్ ప్లస్ 26 అంటే ఈజీగా వచ్చేస్తుంది కదా. నువ్వు అదే అలా కాకుండా రోహన్స్ మదర్ ఏజ్ ఎక్స్ అని అనుకున్నావు అనుకో, రోహన్స్ ఏజ్ రావడానికి కొంచెం సింబల్స్ అనేవి తేడా అవుతాయి. ఓకేనండి, ఆ విధంగా నువ్వు సింపుల్గా వచ్చేసేలాగా కొన్ని ఇమాజినేషన్ చేసుకుని అనుకోవాలి. ఓకేనండి, అది నేను ఇక్కడ రోహన్స్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అని అనుకున్నాను, తెలియదు కాబట్టి. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏజ్ ఎంత అవుతుందండి, ఎక్స్ ప్లస్ 26 years. ఎందుకు, 26 సంవత్సరాలు పెద్దవారంట వాళ్ళ అబ్బాయి కంట. ఓకేనండి, సో అందుకని చెప్పి ఎక్స్ ప్లస్ అంటే వాళ్ళ అబ్బాయి కంటే 26 సంవత్సరాలు పెద్దవారంట. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years. జాగ్రత్త చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇద్దరు ఏజెస్, ఎవరిద్దరు, రోహన్స్ వాళ్ళ అమ్మగారి ఏజ్ని ప్రొడక్ట్ చేస్తే, మల్టిప్లికేషన్ చేస్తే 360 అవుతుందంట 3 సంవత్సరాల తర్వాత. ఓకేనండి, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహన్స్ ఏజ్ వాళ్ళ మదర్స్ ఏజ్ 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందన్నది చూద్దాం. ఆఫ్టర్ 3 years ఏజ్ ఆఫ్ రోహన్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం ఎక్స్ అని అనుకున్నాం, 3 సంవత్సరాల తర్వాత అయ్యేటప్పటికి ఎంత అవుతుందండి, ఎక్స్ ప్లస్ 3 అంతే కదా. ఇప్పుడు సపోజ్ నాకు 10 years అనుకుందాం, అంటే 10 years కాదనుకోండి, చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు 10 years అనుకుందాం, 3 సంవత్సరాల తర్వాత ఆ 10 తర్వాత ఏమవుతుందండి, 10 + 3 అంతే కదా. ఇక్కడ కూడా అంతే, మనకి ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం, తెలియదు, 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ 3 అంతే. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారిది, ఆఫ్టర్ 3 years ఏజ్ ఆఫ్ రోహన్స్ మదర్ ఈక్వల్ టు, రోహన్స్ మదర్ ఏజ్ ఎంత అండి, ఎక్స్ ప్లస్ 26. సో అక్కడ కూడా ఆవిడకి కూడా ఏమవుతుందండి, ప్లస్ 3 years యాడ్ అవుతాయి. సో ఎక్స్ ప్లస్ 26 + 3, ఎక్స్ ప్లస్ 26 + 3 అంటే 29, ఎక్స్ ప్లస్ 29 years. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years తర్వాత మనకి ఏజెస్ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఆ రెండు ఏజెస్ని ప్రొడక్ట్ చేస్తే ఎంత అవుతుందంట, 360. సో ఇంకొండి, ఆ రెండింటిని ప్రొడక్ట్ చేసి 360కి ఈక్వల్ చేశాను. ఓకేనండి, ఇంక ఈజీ, మనం మల్టిప్లికేషన్ చేసి చూపించేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29 29x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 29 87 ఈక్వల్ టు 360. దీన్ని ఈ 360ని ఇటుపక్క తీసుకొచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29x ప్లస్ 3x అంటే 29x ప్లస్ 3x అంటే 32x ప్లస్ 87 ప్లస్ 360ని ఇటుపక్క తీసుకొస్తే మైనస్ 360 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 273 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రోహన్స్ ఏజ్ వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాళ్ళ అమ్మగారి ఏజ్ కూడా వస్తుంది. ఓకేనండి, ఇది మనకి ఈ విధంగా చేయండి. థియరిటికల్గా ఇచ్చిన క్వశ్చన్ని మీరు అక్కడ ఇచ్చిన థియరీని మ్యాథమెటికల్గా ప్రజెంట్ చేసినట్టయితే మీకు ఆన్సర్ టప్పుని వచ్చేస్తుంది. ఓకేనండి, ఆ ప్రజెంట్ చేయడం అనేది మనకు రావాలి. ఓకేనండి, దానికోసం మనం చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వెంటనే చూసిన వెంటనే ఓ సమ్ చేసిన వెంటనే వచ్చేసి కాదు. ఓకేనండి, ఓకే, ఇంకా చివరి ప్రాబ్లం చూద్దామండి. ఫోర్త్ ప్రాబ్లం, ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫ్రెండ్స్, దీని ముందు చేసిన క్వశ్చన్స్ అన్నీ ఒకలాగా ఉంటే ఇది ఒకలా ఉంటుందండి. జాగ్రత్త చూడండి. స్పీడు, డిస్టెన్సు, టైము కనబడి అంటే మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన ఫార్ములా ఇదండి. పక్కన రాసిన సైన్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి, అప్పుడప్పుడు మనకి మ్యాథ్స్గా ఉపయోగపడుతుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ట్రైన్ అనేది 480 kilometers డిస్టెన్స్ వెళ్ళిందంటే అండి ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ అనేది పెంచలేదు, అదేవిధంగా తగ్గించలేదు కూడా. ఓకేనండి, యూనిఫామ్ స్పీడ్తో వెళ్ళిందంట. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్
8 కిలోమీటర్స్ లెస్. ఒకవేళ స్పీడ్ అనేది 8 కిలోమీటర్ తగ్గించినట్టయితే 8 కిలోమీటర్ పర్ అవర్ అంటే అవర్కి 8 కిలోమీటర్స్ తగ్గించినట్టయితే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 అవర్స్ మోర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఓకేనండి. వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఒకసారి తెలుగులో చూద్దామండి. ట్రైన్ అంట 480 కిలోమీటర్లు ప్రయాణం చేసిందంట. అది డిస్టెన్సు యూనిఫామ్ స్పీడ్తో. యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ పెంచలేదు, అదేవిధంగా తగ్గించలేదు. ఇప్పుడు సపోజ్ 40 కిలోమీటర్స్తో వెళ్తుంది అనుకోండి, ఆ 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వచ్చేసేటప్పటికి కిలోమీటర్ పర్ అవర్ అని అనాలండి. ఓన్లీ డిస్టెన్స్ అయితే ఓన్లీ కిలోమీటర్స్. ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ట్రైన్ అనేది ఒక 40 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది. అంటే 480 కిలోమీటర్స్ అంటే టోటల్ డిస్టెన్స్ అది ఇంకా అదే స్పీడ్తో వెళ్ళింది, పెంచలేదు, అదేవిధంగా తగ్గించలేదు. దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్ అని అంటాం. ఓకేనండి. చివరిలో మనకి వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అన్నాడు కాబట్టి నేను స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాను. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో మనం వచ్చే ఈక్వేషన్లో తప్పనిసరిగా ఎక్స్ అనేది ఉండాలి. ఇక్కడ టైం ఇవ్వలేదు కదా అని చెప్పి చాలామంది టైం నెక్స్ట్ అనుకుంటారండి. అందుకనే మనం మిస్టేక్ అయిపోతుంది. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి. మనం ప్రతి క్వశ్చన్లోని ఇప్పుడు దాకా చేసిన ప్రతి క్వశ్చన్లో చివరిలో వీ నీడ్ టు ఫైండ్ అని అడిగిన దాన్నే మనం ఎక్స్ అని అనుకున్నాం. అంతేనా కాదండి? సో ఇక్కడ కూడా సేమ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. ఓకేనండి. మనకి ఫార్ములా తెలుసు ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, స్పీడ్ ఇంటూ టైం. ఇంకా స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ ఇక్కడ స్పీడ్కి బై 1 వేసుకోండి. బై 1 అంటే డిస్టెన్స్ ఇంటూ 1 డిస్టెన్స్. సో మనకి ఇక్కడ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఎందుకు టైంని ఈ విధంగా రాశాను అంటే మనం ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాడు కాబట్టి ఆ 2 కేసెస్ గురించి టైంని ఎలిమినేట్ చేసి ఈ 2 ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయాలండి. ఈక్వేషన్ ఫామ్ అవ్వాలంటే మనం దీన్ని ఎలిమినేట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇది వేరే మోడల్గా ఉంటుంది. మీకు ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసి దీని గురించి కొంచెం డీప్గా మీరే ఆలోచించాలి. ఓకేనండి. నేను చెప్తాను, మీరు ఆలోచిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఫస్ట్ టైం మాత్రం అర్థమైనా ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చూడండి. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని అనుకున్నానండి. ఇంకో ఫస్ట్ టైం అంటే మొదటి కేసులో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఎంతండి? 480 కిలోమీటర్స్ బై స్పీడ్ ఎంతండి? యూనిఫామ్ స్పీడ్ కాబట్టి ఎక్స్ కిలోమీటర్స్. ఓకే, అది మనకి ఒక కేసు. ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాడండి. ఓకే, ఇప్పుడు ఇఫ్ స్పీడ్ హ్యాస్ బీన్ 8 కిలోమీటర్ పర్ అవర్ లెస్ అంటే ముందు స్పీడ్ కంటే 8 కిలోమీటర్ పర్ అవర్కి తగ్గించినట్టయితే ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గించాము అంటే మనకి టైం అనేది ఎక్కువ పడేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఏదైనా ఊరు వెళ్ళడానికి 1 గంట పడుతుంది. ఎంత? ఒక 40 కిలోమీటర్ పర్ అవర్లో అయితే మనము 40 కిలోమీటర్ పర్ అవర్లో అయితే కరెక్ట్గా 1 అవర్లో వెళ్ళిపోతాం. ఒకవేళ 40 కన్నా తగ్గిస్తాం అనుకోండి, అంటే ఒక 30 కిలోమీటర్ పర్ అవర్లో వెళ్ళాం అనుకోండి స్పీడ్, అప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది 1 అవర్ కంటే ఇంకా ఎక్కువే పడుతుంది కదండి. అది అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ స్పీడ్ హ్యాస్ బీన్ 8 కిలోమీటర్ పర్ అవర్ లెస్ అంటే 8 కిలోమీటర్ పర్ అవర్కి తగ్గిస్తే స్పీడు టైమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 అంటే ముందు తీసుకున్న టైం కంటే +3 అనేది ఎక్కువ, 3 అవర్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ అవర్స్లో ఇచ్చాడు కాబట్టి ముందు తీసుకున్న టైం అని అనుకున్నాను. టైం మనకు తెలియదు. ఓకే, నేను టైంనే మనం ఇక్కడ ఎలిమినేట్ చేయాలి. ముందు తీసుకున్న టైం కంటే 3 గంటలు ఎక్కువ పడుతుందంట. సో అప్పుడు మనకి సెకండ్ కేసులో టైం ఏమవుతుందండి? టైం +3. ముందు తీసుకున్న టైం కంటే 3 గంటలు ఎక్కువ. ముందు తీసుకున్న టైం ఎంత? టైం అనే అనుకున్నాం, దానికి మనం పర్టికులర్గా ఏ వాల్యూ ఇవ్వలేదు. సో టైం +3 ఈజ్ ఈక్వల్ టు 480 డిస్టెన్స్. ఇదే ఫార్ములా నేను ఇక్కడ వేస్తున్నాను. సెకండ్ కేసులో టైం +3 వేసాను. ముందు తీసుకున్న టైం కంటే 3 ఎక్కువ కాబట్టి 3 అవర్స్ ఎక్కువ కాబట్టి దట్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే అప్పుడు 480 కిలోమీటర్లే, ఇప్పుడు కూడా 480 కిలోమీటర్లే. 480 కిలోమీటర్ బై x-8 ఎందుకు వేసామండి? ఇక్కడ స్పీడ్ అనేది 8 కిలోమీటర్ తగ్గిస్తే చూసారండి, ఇక్కడ స్పీడ్ x అయితే టైమే. స్పీడ్ అనేది 8 కిలోమీటర్ పర్ అవర్ తగ్గిస్తే టైంకి ఇంకో 3 గంటలు ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఓకేనండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ టైంని ఎలిమినేట్ చేయండి రెండింటిలోంచి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 టైం ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి? 480/x. టైం ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి? 480/x. సో ఇక్కడ రాసేస్తే 480/x +3 ఈక్వల్ టు 480/x-8. ఓకే ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా దీన్ని మనకి సాల్వ్ చేస్తే ఈక్వేషన్ అనేది వచ్చేస్తుందండి. దీని సాల్వేషన్ కొంచెం కొంచెం ఎక్కువగా ఉందండి. నేను ఇక్కడ చేసి చూపిస్తాను, నీట్గా ఎక్కించుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఎక్కించుకోండి. ఓకేనండి. ఫార్ములా కూడా పక్కన రాసుకోండి.
రైటింగ్ ప్రాబ్లమ్స్ ఈ విధంగానే ఉంటాయండి. లెంతీగా కొంచెం టైం అనేది ఎక్కువ పడేస్తుంది. అంటే యాక్చువల్గా మామూలు వీడియోస్కి మనకి ఎక్కువ టైం పడుతుంది అనుకోండి. ఓకేనండి, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది 480/x + 3/1 = 480/x - 8. అర్థమైపోవాలి బై 1 ఎందుకు వేసాను, సింప్లిఫై చేయడానికండి. 480 × 1 480 + 3 × x 3x x × 1 x = 480/x - 8. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, మనకి ఈజీయే, కాకపోతే నెంబర్స్ కొంచెం పెద్దగా భయపెడుతున్నాయి అంతే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. x - 8 × 480 + 3x = x × 480 అంటే 480x. ఓకేనండి, దీన్ని మనం ఇంటూ చేసేయడమే. చూడండి, x × 480 ఏమవుతుందండి, 480x. నెక్స్ట్ xతో దీన్ని x × 3x + 3x². నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -8 × 480. ఇంత పెద్ద అడిగితే కష్టం. 8 × 480 అలా ఉంచేద్దాం కండి. 8 × 480. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -8 × 3x అంటే 24x = 480x. ఈ టర్మ్ని ఇటు పక్క తీసుకొచ్చేయండి. అప్పుడు మనకి ఏమవుతుందండి, 480 ఫస్ట్ x² టర్మ్ ముందు రాసేద్దామండి. 3x². నెక్స్ట్ x టర్మ్ రాద్దాము ప్లస్ 480x. నెక్స్ట్ ఇక్కడ -24x ఉంది కదండి, -24x. దీన్ని ఇటుపైకి తీసుకొచ్చేస్తే -480x -8 0 0 8 8 64 8 4 32 32 + 4 అంటే ఎంత అండి, 36. అంతే కదండి, ఒకసారి చూడండి. 8 0 0 8 8 64 6 8 4 32 32 + 6 అంటే 38. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్ కదా చూసుకున్నాను అంతే. 3x² + 480x -480x క్యాన్సిల్ అండి. -24x -3840 = 0. ఈజీ రిక్వైర్డ్ ఈక్వేషన్. అయితే ఇందు నుంచి మనం 3 కామన్ తీసుకొచ్చండి. 3 కామన్ తీసేస్తే ఇంక దీనికి ఏముంటుందండి, x² మైనస్ ఇక్కడ 8x మైనస్ ఇక్కడ చూడండి 3 కామన్ తీసేస్తే 1 2 8 0. కాబట్టి చూడండి, దీంతో దీన్ని ఇంటూ చేయండి, మీకు ఇది ఆన్సర్ వచ్చేస్తుందండి. అది కూడా చూడండి, నేను ఏ విధంగా చేశానంటే 3840/3. ఇది 3 1 టైమ్స్ క్యాన్సిల్ అండి, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. 3 2 6 అంటే ఇంకా ఎంత రిమైనింగ్ అండి, 2 ఉంది. ఆ 2 ఈ పక్కన వేసుకోండి అంటే 24 అంటే 3 8 24 0. సో అలా వేసానండి. ఓకే కానీ చిన్న చిన్న ఈజీ కాబట్టి చేసేయచ్చు. ఇక్కడ 3 ఇంటూ చేస్తుందండి, ఇటు పక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందండి, 0/3 0/anything = 0. సో అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² - 8x - 1280 = 0. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. x వాల్యూ వస్తే మనకి స్పీడ్ అనేది ఈజీగా కనిపెట్టవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం కనిపెట్టాల్సింది స్పీడ్, టైం కాదు. సో అందుకని చెప్పి నేను స్పీడ్ని x అని అనుకున్నాను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో బాగా లెంత్ అయితే అయ్యింది. చెప్పాను కదండి ఫస్ట్లోనే, రైటింగ్ సమ్స్ అనేటప్పటికి ఈ విధంగానే అవుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా ఫుల్గా కూడా చూడట్లేదు. ఫుల్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. సో మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.